రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదేశాలతో విమానాన్ని వెంటనే పైలట్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు. హుటాహుటిన విమానంలోని ప్రయాణికులను కిందకు దించేసి అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు రిస్క్ తీసుకోకుండా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల కాలంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదేశాలతో విమానాన్ని వెంటనే పైలట్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు. ఇక హుటాహుటిన విమానంలోని ప్రయాణికులను కిందకు దించేసి అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా గత కొంతకాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు రిస్క్ తీసుకోకుండా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. పాక్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థలో 75% వాటా కొనుగోలుకు బిడ్డింగ్ చేసిన ఓ సంస్థ చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగింది. నిర్దిత గడువు ముగియబోతున్న వేళ ఈ ప్రక్రియను కొనసాగించబోమని సంస్థ ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో దాన్ని గాడిన పెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి పాక్ నిధులు తీసుకుంది. ఈ నిధులు పొందేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టామని IMF సూచించగా వాటిలో భాగంగానే PIA ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్న 4 బిడ్డర్లలో పౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ ముందస్తు అర్హత దశలోనే అగ్రస్థానంలో నిలిచింది. అయితే బిడ్డింగ్ కు కావాల్సిన డిపాజిట్ చెల్లాల్సిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో పౌజీ ఫెర్టిలైజర్ బిడ్డింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పుడు మిగిలిన 3 బిడ్డర్లు రేసులో కొనసాగుతుండగా వారు డిసెంబర్ 23 లోపు తమ సీల్డ్ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.